బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కాంగ్రెస్ సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచనతో బహిరంగ సభను టీపీసీసీ వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని టీపీసీసీ తెలిపింది. ఈ నెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ తలపెట్టింది టీపీసీసీ. భారీ వర్ష సూచనతో సభను వాయిదా వేసింది టీపీసీసీ. తిరిగి సభ ఎప్పుడు నిర్వహిస్తానే విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు. పోలీస్ ఎమ్మెల్యే ఎస్టీ ఇందిరమ్మ ఇల్లు ఉంటూ కామారెడ్డి కాంగ్రెస్ సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచనతో బహిరంగ సభను టీపీసీసీ వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని టీపీసీసీ తెలిపింది. ఈ నెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ తలపెట్టింది టీపీసీసీ. భారీ వర్ష సూచనతో సభను వాయిదా వేసింది టీపీసీసీ. తిరిగి సభ ఎప్పుడు నిర్వహిస్తానే విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఎన్నికల ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టింది. బీసీ డిక్లరేషన్ పేరు మీద బహిరంగ సభ ఏర్పాటు చేసి బీసీలు జనాభా ఎంత ఉన్నారో వాళ్ళకంతా రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తాము. విద్య, ఉద్యోగ, రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తామని స్వయాన రాహుల్ గాంధీ వచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిపోయారు. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. ఆ బిల్లు కాపీలను కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి పంపారు, అటు గవర్నర్ దగ్గరికి పంపారు, రాష్ట్రపతి దగ్గరికి పంపారు. అదేవిధంగా 50% ఉన్నటువంటి రిజర్వేషన్ క్యాప్ను కూడా ఎత్తివేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇదన్నీ అంశాలు బహిరంగ సభ వేదికగా కామారెడ్డిలో 15వ తేదీన పెట్టి వివరించాలనేది కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 1,00,000 మంది కార్యకర్తలతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలి. ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను, అదేవిధంగా ఏఐసిసిలో ఉన్నటువంటి కీలకమైన నేతలను ఆహ్వానించాలనేది కూడా కాంగ్రెస్ యోచించింది. అందులో భాగంగానే భారీ కసరత్తు చేసింది. అందుకు సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ 4-5 రోజులు భారీ వర్షాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇక వాతావరణ శాఖ ఆదేశాలకు అనుగుణంగా వర్షాలు భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా కార్యకర్తలు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ఓవైపు కామారెడ్డిలో ఇప్పటికే భారీ వర్షాలు కురవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం కామారెడ్డిలో జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బహిరంగ సభ పెడితే మళ్ళీ వర్షా సూచన ఉన్నది కాబట్టి ఇక బహిరంగ సభను పోస్ట్ పోన్ చేసుకోవాలనేది కూడా పీసీసీ యోచన చేసింది. అందులో భాగంగానే మరో తేదీని ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. ఇప్పుడు 15వ తేదీ ఏదైతే జరగబోయే భారీ బహిరంగ సభను మాత్రము వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. మరో తేదీని, మరో సమయాన్ని కూడా చెప్తామని వెల్లడించింది. అయితే ఓవైపు బీసీలకు డిక్లరేషన్ చేశాము, బీసీలకు న్యాయం చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ సహకరించట్లేదు అనేది కూడా కామారెడ్డి వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు చేయడానికి సిద్ధమవుతుంది కాంగ్రెస్. అందులో భాగంగానే 15వ తేదీన ఈ యొక్క భారీ బహిరంగ సభ పెట్టింది. ఆ బహిరంగ సభ వర్షం నేపథ్యంలో, వర్ష కారణంతో ఈ యొక్క సభను అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.